మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో విశ్వాసవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిస్మస్ పర్వదినాలలో ప్రభువుని ఆనందించి ప్రభువులో స్తుతించే దినాలలో మనమున్నాం. ప్రభువు తప్పకుండా ఈ సంవత్సరంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని ఆ దేవాది దేవుడి మన హృదయాల్లో నింపి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో రావడం బట్టి నేనంటాను, క్రిస్మస్ వచ్చింది. మనకి ఏమి వచ్చింది అంటే, ఏం తెచ్చింది అంటే అభయాన్ని తెచ్చింది. అభయం ఏంటి? అభయం అంటే భయపడకండి అనే ఒక అభయాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు. ఈ రాత్రి నేను ఏం ధ్యానించాలి అంటే, గత కాలంలో ఎన్నో ప్రసంగాలు చేశాం. ప్రతిదీ కూడా ఆలోచించవలసింది వచ్చింది. ఏంటి నాయన అంటే, అభయం ఇచ్చాను. క్రిస్మస్లో అభయాన్ని ఎవరికి ఇచ్చారు? కొంతమంది భక్తులను ఈ రాత్రి ధ్యానించడం ద్వారా ఆ వాక్యం వింటే మనకి కూడా అభయం. నేనంటాను, సహజంగా ప్రతి మానవుడికి కూడా మనిషి భయపడుతున్నాడు. చెప్పండి, భయం ఉందా లేదా? అప్పుల గురించి భయం, రోగం గురించి భయం, వ్యాపారం గురించి భయం, పిల్లల గురించి భయం. చెప్పుకెళ్తే ఇంత లిస్ట్ ఉంటుంది ఏజరక్తం వచ్చి. భయం లేనోడు ఎవడైనా ఉంటే రండి, సన్మానం చేసేస్తాను. ప్రతి దానికి మనిషికి ఏదో ఒక భయం మనిషిని ఆవరిస్తూ ఉంది. కానీ నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఆయన ఇచ్చిన అభయాలలో మొట్టమొదటిది ఏంటంటే భయపడకుడి. అందరూ చెప్పండి ఏంటి? చాలామంది చెప్తారు బైబిల్ గ్రంథములో 365 సార్లు భయపడకుడి అనే మాట వ్రాయబడింది అని. అంటే సంవత్సరానికి 365 రోజులంటే ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు భయపడకండి. చెప్పండి, భయపడకండి, భయపడకండి. ఆయన చెప్పడం మామూలే, భయపడటం మనకు మామూలే. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు మరియ గర్భంలో ధరించక ముందు మొట్టమొదటిగా అప్పుడు కాలములో ఉన్న ఎవరండి? జకరియా గారు. ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం దయచేసి 7, 8 వచనాలు, 9 వచనాలు మనం గమనిస్తే ఏమండి? ఎలిజబెత్ గొట్టురాలయందున వారికి పిల్లలు లేకపోయెను, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి గది క్రమము చొప్పున యాజక ధర్మము జరిగించుచుండగా, చూడండి, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఈయన ఎవరంటే జకరియా గారు, ఎలిజబెత్ గారు. వారు బహుకాలము గడిచిన, అక్కడ ఏమనుంది? వృద్ధులయ్యారు. వృద్ధులు అంటే ఏంటి? ముసళ్ళు అయిపోయారు. ఈయనేమో తన తరగతి క్రమం చొప్పున వెళ్ళిపోయి ధూపం వేస్తున్నాడు. ఎక్కడ? దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో. అలాగా ధూపం వేస్తుండగా జనసమూహం అంతా వెలుపల ప్రార్థన చేస్తూ ఉండగా 11వ వచనములో ప్రభువు దూత ధూపవేదకు కుడివైపున నిలిచి అతనికి కనబడిందంట. జకరియా అతనిని చూచి తొందరపడి ఏమయ్యాడు? భయపడిన వాడాయనో. యాజకత్వం చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు, ప్రజలందరూ అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ లోపల ఎవరు వచ్చారండి? దేవుని దేవదూత. అంటే దేవదూత అంటే ఎవరో? గబ్రియేలు దూత వచ్చింది. చెప్పండి, ఎవరు వచ్చారు?
గాబ్రియేలు దూతను చూడగానే ఈయనలో ఏం కలిగిందండి? భయం కలిగింది. ఒక మామూలు రకం భయం కాదండి, ఒక భయము అతన్ని ఆవరించింది. తొందరపడి భయపడిపోయాడు. నిజంగా నేనంటాను, జక్రేలాగా చాలామంది తొందరపడి భయపడిపోతారు ప్రతి దానికి. ఏంటి చెప్పండి? తొందరపడి. అసలు మన తొందరపాటును బట్టే కదా భయపడేది. అది కాలుతుందా? నువ్వు తొందరపడితే ముందే కాలిపోతుందిగా. ఏమండే ఆడు రాడని నువ్వు తొందరపడతాడా? మొత్తానికి రాడు ఏజీ రక్తం ఇచ్చి. ఒక ఆవిడ విచిత్రంగా ఫోన్ చేసింది, దేవుని స్తోత్రం. ఏమండి మీరు ప్రార్థన చేయాలని అంది. అన్నాను. వతానని కూడా రావట్లేదు అన్నాడు. ఎంతకాడు ఎవడు చెప్పాను దేవుని స్తోత్రం. ఎంతకైనా డబ్బులు ఇస్తానన్నాడట. ఎవడాడు అంటే అది ఎవడంటే సెట్ సిటీయా కాబోలు సిటీయా? దానికి కూడా టీవీలో మరి ఎంత అమాయకం చూడండి. ప్రార్థన చేయాలండి నేను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. ఇప్పుడు ఇంతకు నువ్వు చెప్పాడు, ఎవడో చెప్పాను. సరే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. ఆడు వస్తానన్నాడు, వచ్చే వరకు ఆగాలి కదా. ఈ లోపల ఏంటి మనకి తొందర కదా. ఎత్తానన్నాడు, ఇచ్చే వరకు ఆగాలి కదా, తొందర కదా. దానికి ఏం చేస్తాం? అవ్వమ్మ నుండి వచ్చిన దోషం అది ఏజీ రక్తం వేజేయి. ఎన్ని అనుకున్న పొరపాటు ఏముంది. కానీ ఆవిడ తొందరపాటు వల్ల ఈ రోజున తిప్పలు మీకు మాకు. మీకేమో కనే తిప్పలు, తెచ్చే తిప్పలేమో మాకు. దేవుని స్తోత్రం. తెచ్చే తిప్పలు మాకు, వండే తిప్పలు మీకు. లేకపోతే ఫ్యాన్ హ్యాపీగా ఉండేది. ఆకలితో ఎత్తో పండు కోసుకుని తినేస్తే, మధ్యాహ్నం ఆకలితో పండు కోసుకుని తినేస్తే ఫ్యాన్ హ్యాపీగా ఉండేది. అర్థమైందా? ఈ తొందరపాటు నిర్ణయాలే కదా మానవని. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, గొల్లు వచ్చేసింది, లాగాలంటే ఏం చేస్తావు? నువ్వు భోజనం అనేసి పండు తినమంటున్నాడు. ఆ దేవుడు ఎట్టిన ఏదైనా తోటలో సిస్టమ్ సార్. నిజమే, దేవునికి స్తోత్రం. చొగరు వచ్చేస్తుంది. పొద్దున్న సాయంకాలం ఊరి ఏజీ రక్తం వేసి సాయంకాలం ఫ్రూట్ తీసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో పెట్టిన సిస్టమ్ సార్. ఏదైనా తోటలో అన్నం లేదు, జాయింట్లు లేవు, ఏమీ లేవు. ఏజీ రక్తం వేసి అన్ని పళ్ళే. దేవునికి స్తోత్రం. అంతకల్లా ఆరోగ్యవంతంగా ఉన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. పెద్దను దూతను చూడగానే తొందరపడి భయపడిపోయాడండి. చూడండి, పాయింట్లోకి వెళ్దాం. తొందరపడి భయపడుతుండగా 13వ వచనం, అప్పుడు ఆ దూత అతనితో అనగా జక్రియా నీవు భయపడకు. చప్పలు కొట్టండి గట్టిగా. నీ ప్రార్థన, చెప్పండి, నీ ప్రార్థన వినబడింది. ఈ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్నెను. మొట్టమొదటి క్రిస్మస్ అభయం జక్రియా గారికి దేవుడు ఇచ్చేసాడు. జక్రియా గారు తన సేవ, తన పరిచర్య తను చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడట, దూపం వేస్తున్నాడట. ఈ లోపల దేవుని దూత వచ్చింది. ఈయన తొందరపడి భయపడిపోతుంటే ఆ దూత అంటుంది, జక్రియా నీవు భయపడకు, నీ ప్రార్థన వినబడింది. చెప్పండి ఏంటి? దేవుని బిడ్డలారా, ఈ 2023 తలపైకి ఎత్తు చూడు. నువ్వు దేని గురించి నువ్వు ప్రార్థన చేసావు? నేను ప్రార్థన చేసేసి నా దేవుడు ఎంటలేదు, నా దేవుడు ఏం చేయట్లేదు అనుకున్నావు. హెచ్చ రక్తం వెచ్చాయి. దేవుడు క్రిస్మస్నిచ్చే అభయం ఇదే. అలనాడు జక్రియా ప్రార్థన, ఏ జక్రియా నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడింది. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా? నీవు భయపడొద్దు. ఏమోనండి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఏం పని అవట్లేదండి. ఒక ఆవిడ అంటుంది, ప్రార్థన చేస్తుందంటే ఏం కలిసి రావట్లేదండి. దేవుని స్తోత్రం. అంటే కలిసి వస్తేనే ప్రార్థన చేస్తావా? అంటే ఎవరు వింటేది అసలనే ఎజ్జరక్తి విజయ్ అంటే కలిసి రావాలని గుడికొస్తున్నావు ఏంటి? దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తుందంటే ఏం కలిసి రావట్లేదంట. ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ప్రార్థన చేస్తే పైనుంచి హెలికాప్టర్ సూట్ కేసి దేవుడు ఇంట్లో ఆడేసి హెచ్చరక్తి విజయ్ హల్లెలూయా. రెండో కంటికి కూడా కనపడకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చేపు నిండా డబ్బులు, బీరువా నిండా డబ్బులు, పర్సలో డబ్బులు, హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు హల్లెలూయా. డబ్బులుంటే ఆకలి తీరదా ఏజీ రక్తి విజయం. ఆడి కూళ్ళు నిండా రోగాలు ఏజీ రక్తి విజయం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది. ఆమేన్. కాబట్టి నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడడానికి వీల్లేదు. ఈ క్రిస్మస్ ఇచ్చే అభయం ఏంటో తెలుసా? జక్రియతో అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది, నువ్వు భయపడద్దు. నీ భార్య అయిన ఎలిజబెత్
గర్భము ధరిస్తుందయ్యా, కుమారుని కంటదయ్యా, నువ్వు అతనికి ఏమని పేరు పెట్టాలి? యోహాను అని పేరు పెట్టాలి. నా ప్రియమైన వారలారా, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో, జవాబు రావట్లేదని నువ్వు భయపడుతూ ఉంటే, అలనాడు జకర్యాతో దేవుడిచ్చిన అభయం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. జకర్యా, నీ ప్రార్థన నాకు వినబడింది. ఆమేన్. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? బహుశా నేను అనుకుంటున్నాను, జకర్యా తన భార్య గర్భం కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థించి ఉండొచ్చు. ఒక ఆయన అన్నాడు, ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పనా? యాజక తరం తన తర్వాత తరం అయిపోతుంది, అతను వృద్ధుడైపోతున్నాడు కదా, వృద్ధుడైపోతున్నాడు కాబట్టి తన తర్వాత తరానికి ఏం కావాలి? కొడుకు కావాలి. ఏం కావాలి? కొడుకు కావాలి. అంటే ఈలో వేదన వచ్చేసిందేమో, ఏమంటే బాధ వచ్చేసిందేమో, అర్థమవుతుందా? అలాగ వేదన బాధనున్న వారు ఉండగానే వారి తరంలో వారి తర్వాత వారు ఉండగానే సెకండ్ జనరేషన్ ఏం చేస్తారు? వారు సిద్ధపరుస్తారు కదా. ఇప్పుడు ఇంతకీ వృద్ధురాలు అయిపోయారంటే బాధ ఏంటి చెప్పనా? తన తర్వాత యాజక తరం జరగాలని, అంటే తనతో ఈ యాజక క్రమం ఆగిపోకూడదని. ఇప్పుడు మన కూతురు అరసపెట్టి ఆరుగురికి అనేసిన మనసు ఎవరి మీద ఉంటుంది? మన వంశోద్ధారకుడు చెప్తావు కదా, వంశం నిలబెడతాడని, వంశాన్ని నిలబెడతాడని, నిన్ను నిలబెడతాడో తెలీదు. చెప్పండి, అవునా కదా? మరి సీరియస్గా చూసేస్తున్నారండి, అవునా కదా చెప్పండి. మరి ఈయన ఫీలింగ్ అదే. కానీ దాని గురించి ఇతను ఏం చేశాడు? కన్నీరు ఖర్చు ప్రార్థన చేశాడు కదా. దేవుడు అన్నాడు, నీ ప్రార్థన వినపడింది అబ్బాయి. నేనేమంటానంటే, అతని గర్భం గురించి ప్రార్థన చేస్తే నువ్వు దేని గురించి ప్రార్థన చేశావు? దేవుడు ఈ రాత్రి నీకు ఇచ్చే అభయం ఏడో తెలుసా? నీ ప్రార్థన వినబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, కార్యాన్ని చేయబోతున్నాడు. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒక నిరాశతో నువ్వు ఉన్నావా? అయ్యో, ఈ 2023వ సంవత్సరంలో నేను నిరాశతో ఉన్నాను అంటే, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ ప్రార్థన వినబడింది. సహోదరుడా, సహోదరి, నీ ప్రార్థన వినబడింది. నువ్వు భయపడకు అని దేవుడే కదా మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యాతో చెప్తున్నాడు, జకర్యా, నీ ప్రార్థన వినబడిందయ్యా, నీవు భయపడకోము అని చెప్తున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఇదే 1వ అధ్యాయానికి మనం వచ్చేస్తే సరిగ్గా 6 నెలల తర్వాత, చెప్పండి ఎన్ని నెలల తర్వాత? 6 నెలల తరువాత, అంటే జకర్యా గారిని దర్శించిన 6 నెలల తరువాత, ఏమండి 26వ వచనంలో అదే అన్నారు, 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోని దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరే మరియా. అమ్మ వినండి, సరిగ్గా 6 నెలల తరువాత, అంటే ఏ 6 నెలల తర్వాత అని అంటే, జకర్యాను దర్శించి జకర్యాకి దేవుడు గర్భఫలం ఇచ్చి, అంటే యేసు ప్రభువారు ఏమంటే బాప్తిస్మిచ్చి యోహాను కంటే 6 నెలల చిన్నవాడు యేసయ్య. 6 నెలల పెద్దవాడు ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. యోహానును దర్శించి జకర్యాను బలపరిచిన ఆ గబ్రియేలు దూతే మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చింది? నజరేతులో ఉన్నటువంటి ఏమండి దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక అయిన మరియ చేత, దేవుని చేత పంపబడితే వచ్చిందట గబ్రియేలు దూత. ఇప్పుడు ఈ దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆమె ఈ మాటలకి బహుగా తొందరపడింది. వినండి, జకర్యా గారు కూడా ప్రభువు దూతను చూడగానే ఏం పడ్డాడు? తొందరపడి భయపడ్డాడు. చెప్పండి, తొందరపడి
అలనాడు జక్కరయ్య తొందరపడ్డమే కాదు, ఇక్కడ మరియే కాదు, ఇక్కడున్న ఈ బ్యాచ్ అయిన మనం అందరం కూడా తొందరపడుతున్నాం. ఎందుకు? అనుకున్నది జరగలేదని, చేసిన ప్రార్థన వినలేదని, వస్తానన్నవాడు రాలేదని, ఇస్తానన్నవాడు ఇవ్వలేదని, తగ్గుతుంది అన్నది తగ్గలేదని, కలిసి వస్తుంది అన్నది కలిసి రాలేదని, ఏదైనా కానివ్వండి మన జీవితాల్లో మనం ఏం పడుతున్నామంటే తొందర. చెప్పండి గట్టిగా. ఇప్పుడు జక్కరయ్య గురించి అదే మాట చదివాం కదా. జక్కరయ్య కూడా దూతను చూడగా ఏం పడ్డాడండి? తొందరపడి భయపడ్డాడు. నేనేమంటానంటే తొందరపడేవాడు ప్రతి దానికి ఏమవుతాడు? భయపడతాడు. దేనికి తొందర చేస్తాడు? తొందర ఏంటి? నీకు తిప్పలేందుకమ్మా? పంటకి డబ్బులు లేకపోతే నోరు మూసుకుని పేదం చేయంతే ఉపవాసం ఉండి ఏజ్ రక్తవేజయం, అప్పు చేసుకుని కొత్త చీర కనుక్కుంటే పండగ. తొందరపాటు పనులు చేయకండి, ఏజ్ రక్తవేజయం. కానీ పని జరగలేదే మనం ఏం పడకూడదు? తొందరపడకూడదు. ఒకవేళ దేవుని స్వరము వింటున్న దేవదూత వచ్చినా ఈమె తొందరపడి భయపడుతుంది. అక్కడ ఆయన తొందరపడ్డాడు. కానీ ఈ తొందరపాటులో, ఈ భయంలో దేవుడిచ్చే అభయం ఏంటో చెప్పనా? నీవు భయపడకు. అంటే నీ పరిస్థితులకు భయపడకు, నీ బాధలకు నీవు భయపడకు, నీ కష్టాలకు నువ్వు భయపడకు, నీ ఇబ్బందులకు నీవు ఏం పడకూడదు? భయపడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈమె భయపడుతూ ఉంది లోపలికి వచ్చి. ఇప్పుడు భయపడి ఆ శుభవచనం ఏంటో అని ఈమె ఏం చేస్తుంది? ఆలోచన. దేవుని స్తోత్రం. మనలో ఉన్నది కూడా అదే. ఇప్పుడు మరియమ్మ ఏం చేస్తుంది? ఆలోచన. మనకే కదా. నువ్వు ఆలోచించడానికి మనం ఏం చేయలేం. ఈవిడ ఆలోచించుకొనుచుండగా ఇప్పుడు చూడండి 30వ వచనంలో చదవండి. ఆ దూత, మరియా నీవు భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. చపలగొట్టను గట్టిగా. మరి ఆలోచించుకుని భయపడిపోతున్న ఈమెకి దేవుడిచ్చే అభయం ఏంటంటే, ఆ దూత, మరియా నీవు భయపడకు, దేవుని వల్ల నువ్వేం పొందుకున్నావు? గమనించాలి. నువ్వు భయపడకు జక్కరయ్య, నీ ప్రార్థన వినబడింది. చెప్పండి. జక్కరయ్య నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడింది. మరియా నీవు భయపడకు, దేవుని వలన ఏం పొందుకోవడం? చెప్పండి. దేవుని వలన ఏం పొందుకోబోతున్నాం అంటే కృప పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ నిజమైన క్రిస్మస్ దినాలలో దేవుని వలన మనం ఏం పొందుకోవాలి? కృపను దేవుడు అనుగ్రహించునుగాక, కృప పొందుకుందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజమే, దేవుడు మాట్లాడుతున్నాడు కృపణ గురించి. ఈ వారంలో దేవుడు సువార్త కొడుకులు అదే మాట్లాడాడు. దేవుని యొద్దను ఏం దొరుకుతుందండి? కృప ఈ లోకంలో ఎక్కడ దొరకదు, ఏ మనుషుల ద్వారా దొరకదు. కేవలము ఎవరి ద్వారా దొరుకుతుందంటే నిజమైన రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి యేసునాథుని ద్వారానే మనము కృప పొందుకోగలము. ఆమేన్. ఈమె భయపడుతూ ఉంది. దేవుని దూత వచ్చి అంటుంది, మరియా నువ్వు భయపడకో, నువ్వు దేవుని వల్ల ఏం పొందుకున్నావు? కృప పొందుకున్నావు. దేవుడిచ్చిన అభయం ఏంటంటే నువ్వు భయపడకో. నీకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, నువ్వు దేనికైనా తొందరపడవచ్చు, కానీ దేవుడిచ్చే మాట ఏంటంటే, నా కుమారుడు నువ్వు తొందరపడి ఉండొచ్చు, ఆలోచించకుండా ఉండొచ్చు, కానీ ఇచ్చే క్రిస్మస్ సందేశం ఏంటంటే, అభయం ఏంటంటే నువ్వు భయపడకు. చెప్పండి, ఏం పడకూడదు? దేనికైనా నువ్వు భయపడకూడదు. అభయం ఇస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు, కూతురు పెళ్ళ దేవుడు చూసుకుంటాడు, వ్యాపారమా దేవుడు చూసుకుంటాడు, నువ్వు ఏదైనా దేవుడు చూసుకుంటాడు. నువ్వు తొందరపడి ఆలోచించి నువ్వేం చేయగలవు? తొందరపడి ఆలోచించి లేని బీపీ తెచ్చుకుంటున్నావు అంతే. మళ్ళీ ట్యాబ్లెట్లకు మళ్ళీ అప్పు దండగా. టెన్షన్ పడి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి టెన్షన్ వల్ల గుండెపోటు వచ్చేస్తుందంట. మానవులమైన మన జీవితాలలో ఎప్పుడు ఏ సమయాన్న ఏది జరుగుతుందో భయపడవలసిన అవసరం లేదు కదా. తొందరపడి ఆలోచించుకునే మనం భయపడొద్దని ప్రభు చెప్పాడు.
భయపడకూడదు, తొందరపడకూడదు, ఆలోచించి. అందుకంటే నువ్వు ఆలోచించేది 3 ఎక్కువ చేయగలవా? చేయలేవు. ఏమైనా తగ్గించగలవా? ఏమైనా సమస్యను తీర్చగలవా? తీర్చలేవు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఈ క్రిస్మస్ ద్వారా ప్రభు ఇచ్చే సందేశం ఏంటంటే, అప్పుడు ఏంటంటే నువ్వు భయపడకు, నువ్వు దేవుని వల్ల ఏం పొందుకోబోతున్నావు? కృప. చెప్పండి ఏంటి? జకరియా ఏమన్నాడు? నీ ప్రార్థన వినబడింది. ఇప్పుడు మరియతో ఏం చెప్తున్నాడు? నీవు భయపడకు, దేవుని వలన నువ్వేం పొందుకున్నావు? కృప పొందుకోబోతున్నావు. ఆమేన్. కృపలో నీకున్నటువంటి సమస్తాన్ని ప్రభు ఏం చేయబోతున్నాడు? కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి? కృప పొందుకోబోతున్నాం మనం, భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రభుయే కదా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే. భయపడకు, దేవుని వల్ల మనం ఏం పొందుకోబోతున్నాం? భయపడకము, నీ ప్రార్థన వినబడింది. భయపడకు, దేవుని వల్ల ఏం పొందుకోబోతున్నాం? కృప పొందుకోబోతున్నావు. నీకున్న సమస్య నుంచి దేవుడు రిలీవ్ చేయబోతున్నాడు. నువ్వు కృప పొందుకున్నావు కాబట్టి దేవుడు నూతన వస్త్రాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. పనులు లేవు, డబ్బులు లేవని బాధపడవలసిన అవసరం లేదు. కృప దేవుడు కుమ్మరెత్తాడంతే. దేవుని స్తోత్రం. కృప పొందుకోబోతున్నాం. కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. కృపలోనే మన అవసరతలన్నీ తీర్చిపోతున్నాడు. దేవుని కృప మహదైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం ఏమవుతుంది? తీర్చబడుతుంది. దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. ఆమేన్. మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త, మూడో వ్యక్తి ఎవరంటే మత్తయి సువార్త 1వ అధ్యాయములో మనం ఏమండి 18-19 వచనాలు మనం చూస్తే చూడండి. మరియాకు యోసేపు గారికి ప్రదానం చేయబడింది. 19వ వచనం, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అబ్బో, మరియా గారు ఆలోచించుకొనుచుంది, యోసేపు గారు కూడా ఆలోచించుకుంటున్నారు, తొందరపడుతున్నారు. ఇవన్నీ ఇక్కడ కూడి ఉన్న మనందరిలో ఉన్నాయి. ఈయన ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తెలియని విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా నువ్వు భయపడకో. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుడు కొట్టు మాటలు నేచేయి. భార్యను వదిలేసి ఉంటే. కానీ ఈయన గురించి నాకు నచ్చిన మాట ఏంటంటే, నీతిమంతుడైన యోసేపు అట. ఆమెను ఏం చేయలేదు. నాకు నచ్చిన మాటలు ఏముంది చెప్పండి. అదే మనోళ్ళైతే హల్లెలూయా స్తోత్రం యేసు రక్తమే జై మొత్తం అంతా. మరి ఈయన ఏం చేశాడు చెప్పండి. ఆమెను ముందు ఏంటంటే అవమానపరచకూడదని, 2 రహస్యంగా అంటే ఆమెను బాధ పెట్టకూడదని. నీతిమంతుడు క్వాలిటీ అలాగుంటుంది. దేవునికి స్తోత్రం. అంతా రద్దు చేసేసే, ఏం చేయక చేసేనే క్షమించు, టెన్షన్ ఎదురక్తించు. ఇంక అప్పటికే ఫుల్ పబ్లిసిటీ, ఆక్రోశం, కోపం. నీతిమంతుడులో ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే ఆమెను అవమానపరచనలేదు, తర్వాత రహస్యంగా ఆమెను అని. ఈ సంగతుల గురించి ఏం చేస్తున్నాడంటే ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూతే వచ్చి అతని ఆలోచన నివృత్తి చేస్తూ ఉంది. బాబు, ఆమె ఎవరితో తప్పు చేయలేదు. ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె ఏం ధరించింది? గర్భము ధరించింది. ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. కాబట్టి నీవు యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకము. ఎందుకో తెలుసా? ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమండి. ఒక రోజున నేను యోసేపు గురించి స్టడీ చేస్తూ ఉంటే యోసేపును గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈ లోకంలో యోసేపు లాంటి వాళ్ళు లేరండి.
ఏమి జరగకపోయినా సినిమా తీసేసి సీరియల్ నడిపేసేసి రక్తమేసేసి రచ్చ చేసేసి గోల్ చేసేసి అడావుడి చేసేసే బ్యాచే ఉంది తప్ప. ఈరోజు నేనేమంటానంటే యోసేపులాగా ఆలోచించే వాళ్ళైతే కోర్టుకి వెళ్ళరు, ఎడాకలు జరుగుతాయా? అది మరి అలాగే ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ రీతిగా ఆలోచించరు. నీతిమంతులు పరిశుద్ధుల యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఇతడు మనసులో ఏం చేస్తుందంటే కదిల్చి వేచేస్తుంది. ఏంటంటే సిచ్యువేషన్ పరిస్థితి ఏంటంటే సీరియస్ మ్యాటర్. అది కంగారు పడవలసిన సిచ్యువేషనే. ఎవడి మనసుకు ఆందోళన కలిగించే విషయమే. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి ఇంతవరకు నీ దాసుని సేవకుని అభిషేకించే ప్రభువా. నాయనా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, భయపడవద్దు అని జకరియా ఎలిజబెత్లతో మాట్లాడవు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా నాయన, నువ్వు భయపడొద్దు అని మరియుతో మాట్లాడవు తండ్రి. అయ్యా, భయపడొద్దు అని యోసేపుతో మాట్లాడవు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. భయపడొద్దని ఇస్సాకుతో మాట్లాడవు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అయ్యా, మేము భయపడక నీవు చెప్పినట్లు మేము చేసినప్పుడు ప్రభువా, నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామని నాయనా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, ఏ పరిస్థితులను చూసి భయపడుతున్నామేమో తండ్రి. అయ్యా, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు బట్టి మేము భయపడుతున్నామేమో నాయన. రోగాలు బట్టి భయపడుతున్నామేమో తండ్రి. అప్పులు బట్టి భయపడుతున్నామేమో నాయన. అయ్యో, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే అని మేము అనుకుంటున్నామేమో తండ్రి. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా అనేక మంది బిడ్డలతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, నీవు అభయమిస్తున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు. భయపడక ముందుకు దూసుకు వెళ్ళటానికి సహాయము దయచేయండి అయ్యా. వెనకడుగు వేసే నాయనా తండ్రి, నాయన వెనకడుగు వేయకుండగా ప్రభువా ముందుకు నాయన నీ వైపు చూస్తూ సాగే కృప దయచే తండ్రి, నీకు వందనాలు అయ్యా. భయపడక నీలో ముందుకు సాగటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా, ఏ పరిస్థితిని నాయన చూసి మేము భయపడకూడదు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు నాయన. నాయన, మా వెన్ను తట్టి నాయన చేయి పట్టి నడిపించే దేవుడు మీరు మాతో ఉన్నావు తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ మాటను మేము నమ్మటానికి సహాయం దయచేయండి. నీ మాట చొప్పున మేము చేయటానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని విత్తబడిన ఈ మాటలు నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కుండలకు సదాకాలము తోడైననుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.